హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జూహీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో చికెన్ పికిల్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చికెన్ పికిల్ కోసం 1 kg బోన్లెస్ చికెన్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసి క్లీన్ చేసుకున్న ఈ చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక మందంగా ఉన్న కడాయిలో చికెన్ని వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసి ముక్కలకు అంతా పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడకనివ్వండి. ఇందులో వాటర్ అస్సలు వేయకూడదు. ఈ చికెన్లో నుండి వాటర్ అంతా ఊరి ముక్కలన్నీ ఉడికిపోతాయి. చికెన్ ఉడికేలోపు చికెన్ పికిల్కి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 ఇంచుల దాల్చిన చెక్క, 10 లవంగాలు, 5 యాలకలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. లైట్గా బరకగా ఉంటే సరిపోతుంది. కేజీ చికెన్కి సరిపోయే చికెన్ పికిల్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ చికెన్లో ఉండే వాటర్ మొత్తం ఊరి చికెన్ అంతా ఉడికిపోయి దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకొని ఒక ఫుల్ కప్పు ఆయిల్ను పోసుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల నూనె వాడుతున్నాను. నువ్వుల నూనె అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, అంతే నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. నువ్వుల నూనె లేకపోతే వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చు, బట్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేయకండి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు చికెన్ లైట్గా ఈ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. నిల్వ ఉన్న అల్లం వెల్లుల్లి ఇందులో వాడద్దు. చికెన్ను మరీ డ్రైగా గట్టిగా ఎండినట్టు ఫ్రై చేయకండి, ఎందుకంటే పచ్చడి తయారయిన తర్వాత మనం ముక్క కొరికేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ షేడ్ వస్తుంది. అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగకపోతే పచ్చడి పచ్చివాసన ఉంటుంది, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయిని పక్కకు దించుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందులోకి డ్రై చేసి పెట్టుకున్న చికెన్ పికిల్ మసాలా, 1/2 కప్పు పచ్చడి కారం, 1/4 కప్పు ఉప్పు, ఇలా అన్నీ వేశాక మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పికిల్ పూర్తిగా చల్లారనివ్వాలి. పికిల్ పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం తిక్కుగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ నిమ్మకాయలను రసాన్ని తీసుకొని ఇందులో వేయండి. నిమ్మరసం వేశాక పచ్చడి పూర్తిగా మిక్స్ చేసుకొని ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేయండి. గాజు సీసాలో కనీసం 2 రోజుల పాటు ఉంచండి. మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా 2 రోజుల పాటు ఉంచితే పికిల్ రెడీ అయిపోతుంది. 2 రోజుల తర్వాత పికిల్ ఓపెన్ చేసి చూస్తే మంచి సువాసనతో ఆయిల్ పైకి తేలుతూ చక్కగా ఉంటుంది. మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఈ టైంలో ఇంకో 1/4 కప్పు ఆయిల్ను యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఇది వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ అండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఈ పికిల్ నచ్చుతుంది. మీరు ఇంట్లో ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జూహీస్ కిచెన్.